తోడుగా ఉండాలని నువ్వు అనుకుంటే నిత్యం నువ్వు ప్రార్థన చేస్తూనే కొనసాగాలి. హల్లెలూయా. మీరు గమనించండి, మీ మనసులోకి టెన్షన్ వచ్చిన వెంటనే, మీకు గుర్తుందా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం నుండి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం నుండి, దేనిని గూర్చియు, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవుని బిడ్డలు ఎలా ఉండాలో అనే దేవుడు చెప్తున్నాడు. దేనిని గూర్చియు చింతపడద్దు, ప్రతి విషయంలోనూ ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నీకు ఒక సమస్య, ఒక ఆర్థిక ఇబ్బంది ఎదురైంది, అప్పుడు నువ్వేం చేయాలా? ఆ సమస్యను బట్టి వెంటనే ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాపూర్వకంగా, ప్రభువా నాకు వచ్చిన ఆర్థిక ఇబ్బందిని బట్టి నీ కృతజ్ఞతలయ్యా, నాకు వచ్చిన ఇరుకును బట్టి నీ కృతజ్ఞతలయ్యా, నాకు వచ్చిన ఇబ్బందిని బట్టి కృతజ్ఞతలయ్యా. ఇంకొంచెం లోతుకి వెళదాం. ఎవరైనా నిన్ను నిలువున అవమానపరిచారు, చెడ్డ మాటలు నీ మీద మాట్లాడుతున్నారు, అసహ్యంగా నీ పేరు మాట్లాడుతున్నారు, అమ్మని నాన్నని కూడా తిట్టేస్తున్నారు, ఏం చేయాలా? వాళ్ళ మీద ప్రభా ఈ తిట్లను బట్టి కృతజ్ఞతలయ్యా. అంటే నువ్వు ఎంత కాముగా ఉండాలో చూడండి. వాళ్ళు ఒక మాట అనగానే ఆ మాటను హృదయంలో తీసుకొని దాన్ని ఆలోచిస్తూ అంటారు, నెమ్మదిగా ఉన్న నీ హృదయాన్ని వాళ్ళ మాటలతో వేడి చేసుకోకూడదు. నువ్వు వేడెక్కిపోయి కోపంతో రగిలిపోకూడదు.